తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా ఖచ్చితంగా అండి. దానిలో అది అంటే పిఠాపురంలో ప్రస్తుతం చిన్న జరుగుతున్నట్టు చూస్తే సబ్మిషన్ అది అండి, ఎవరి దగ్గర మిగిలిన వాళ్ళ ఆడియో మ్యూట్ చేసుకోండి దయచేసి మిగిలిన వాళ్ళ ఆడియో మ్యూట్ చేసుకోండి ప్లీజ్. రైట్, మస్తాన్ గారు మీరు మాట్లాడండి. పిఠాపురంలో వర్మ గారు చేస్తుందంటే ఆయన కొత్త రకం స్ట్రాటజీ ఒకటి అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తాం. అంటే యాక్చువల్గా పిఠాపురం వర్మ గారికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా అది పవన్ కళ్యాణ్ గారికి కేటాయించినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేడర్ అంతా పిఠాపురం కేడర్ అంతా వచ్చినప్పుడు మొదట ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ వస్తాయో వాటిలో ఖచ్చితంగా వర్మ గారికి ఆ లిస్టులో కేటాయించడం జరుగుతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అనేది మనకైతే అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. అంటే దానికంటే ప్రయారిటీ చాలా మందికి చెప్పారు, మొన్న యనమల రామకృష్ణ గారికి ఎన్నికలు వెళ్ళకపోతున్నాము అట్లా విధంగా వేరే ప్రయారిటీస్ వచ్చినాయి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సార్ ఇప్పుడు యనమల రామకృష్ణ గారి వ్యవహారం వేరు సార్. మస్తాన్ రావు గారు, యనమల రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ అకామిడేట్ అయిపోయారు. సో ఏంటంటే ఇవాళ ఆయనకి ఏదో ఆవేదన కలిగిందంటే కలుగుతుంది, సహజమే. కానీ ఎంతమందిని అకామిడేట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఈయన వ్యవహారం వేరు, వర్మ గారి వ్యవహారం వేరు. ఈయన త్యాగరాజు, యనమల రామకృష్ణ గారు త్యాగరాజు ఏం కాదు, కూతురు, అల్లుడు, వియ్యంకుడు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు. ఇంకేం కావాలి? అదే సార్, ఖచ్చితంగా అంటే పిఠాపురం వర్మ గారికి సంబంధించి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అనేది నా ఉద్దేశం. అది నేను చెప్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చూస్తే ఇక్కడ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ప్రభావితం చేయగల శక్తి, రాజకీయాలకు ప్రభావితం చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ డేలా పడిపోయి ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏకపక్షంగా బీజేపీతో కూడా నేనే మాట్లాడి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేద్దాము, అధికారంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతామని ఏకైక లక్ష్యంతో పనిచేశారు. దానికి సంబంధించి ఆయన తను తగ్గించుకున్నట్టుగా 21 స్థానాలకే ఆయన యాక్సెప్ట్ చేశారు. దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈవెన్ వైసీపీ అంటే జనసేన వాళ్ళు సరే కానీ వైసీపీ కూడా ఆయనకి 21 ముష్టేశారనే టైప్లో ఉంది ఆ పరిస్థితి. అది కూడా గుర్తుంచుకోవాలి, ఆయన ఎంత త్యాగం చేశాడనేది కూడా. సరే ఓకే, ఇప్పుడు వర్మ గారు చూస్తే మొన్న ఆయనకి లిస్టులో పేరు లేకపోవడంతో ఆయన అడిగారు, అంత మీడియా వచ్చి అడిగినప్పుడు ఏంటంటే ఆయన సింపుల్గా పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా నేను దానికి యాక్సెప్ట్ చేస్తానని ఒక చిన్న వాక్యం చెప్పేసి వెళ్ళిపోయారు. యాక్చువల్గా వైసీపీ కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేసింది అక్కడి నుంచి ఏమన్నా చీలికలు వస్తాయో ఆయన. ఎందుకంటే వర్మ గారు కొద్దిగా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. అది ఒక్కోసారి చంద్రబాబు గారు, లోకేష్ నాగబాబు గారు కూడా ముక్కుసూటిగానే మాట్లాడారండి. అక్కడ పిఠాపురంలో అందరూ ముక్కుసూటిగానే మాట్లాడతారు. వచ్చిన సమస్య మాట్లాడారు అంటే నాగబాబు గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు మొన్న ఎలక్షన్స్ లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా చెబుతూ ఆయన పిఠాపురంలో ఆయన ఎవరో గెలిపించారంటే కనుక ఇంకా అది వాళ్ళ కర్మ అనేది ఆయన అన్న మాట. అంటే కొంత వాస్తవం ఉంది దానిలో. వర్మ గారి యొక్క ప్రాధాన్యతను తగ్గించలేం, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించే పరిస్థితి అక్కడ లేదు ఆ రోజు. దానిలో అనుమానం లేదు. వర్మ గారు అక్కడ ఉన్నా లేకపోయినా ఓడించే పరిస్థితి అయితే లేదు. ఆయన గెలుపుకి సహకరించి ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో నాగబాబు గారు అన్నట్టుగా అది కనిపిస్తా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం కొత్త రకం స్ట్రాటజీ ఏంటంటే ఎక్కడా లేని విధంగా పిఠాపురంలోనే మున్సిపాలిటీలో సమస్యలు ఉన్నాయా, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో కానీ మంగళగిరి నియోజకవర్గాలను కానీ ఇక లేవంటే ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. యాక్చువల్గా ప్రతిరోజు శానిటేషన్ జరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. ఆయన ప్రత్యేకంగా వెళ్ళి వాటిని మీడియాలో, సోషల్ మీడియాలో అది ట్రోల్ అయ్యే విధంగా లేకపోతే విస్తృతంగా ప్రచారం కల్పించే విధంగా చేస్తున్నారంటే అక్కడ కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేది మనం అందరం ఓపెన్ గా మాట్లాడుకుంటే అది ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకంటే దానికి కౌంటర్ గా బలమైన ఆన్సర్ ముద్రగడ క్రాంతి గారు పద్మనాభం గారి కుమార్తె ఆవిడ క్రాంతి గారు ఇచ్చినట్టే అనుకోవచ్చు కదా. ఆయనది ఎత్తుగడైతే జనసేన కూడా ఎత్తుగడే కదా. ఒక విషయం అండి, మామూలుగా అక్కడ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి అక్కడ చాలా మంది వ్యవస్థ పనిచేస్తా ఉంది. ఆయన కమిషనర్ గారికి చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళకు కూడా చెప్పొచ్చు, సార్ నేను ఇట్లా వెళ్ళొచ్చాను. కానీ ఆయన డైరెక్ట్ గా కలెక్టర్ గారికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు. జగ్గయ్య కాలనీలో శానిటేషన్ అపార్ట్మెంట్ల దగ్గర చుట్టూ తిరగటం, లేకపోతే జగ్గయ్య చెరువుకు సంబంధించి సరిగ్గా చేయట్లేదు, అక్కడ జ్వరాలు వస్తున్నాయి పిల్లలకని, ఇవన్నీ కూడా చెప్పడం. అంటే ఒకసారి ఆ వీడియో చూద్దామండి, ఆవిడ ఏమన్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఆయన పర్యటనకి వెళ్ళేసి వస్తుంటే ఒక మహిళ ఆయనతో మాట్లాడారు. సో
సో ఆవిడ అడగటం, ఆయన అడిగిన నిలబడతా అని హామీ సమాధానము, ఇవ్వటం రెండు ఆయన చూసాం. అడిగిన సమాధానం, షూట్ చేసిన విధానము, ఉమ్. వర్మ గారు రియాక్ట్ అయిన విధానం అంతా కూడా అది ఆర్గనైజ్డ్ అనేది కనిపిస్తుంది. దానిలో అనుమానం ఏం లేదు. అంటే ఏదో ఒక విధంగా ఆయన అధిష్టానం దృష్టికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు, అధిష్టానం తన వైపు తిరిగి మాట్లాడాలి అంటే. సో అదే ఇక్కడ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. సో దీని పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇప్పుడు చెప్పిన మీరు క్రాంతి గారు రియాక్ట్ అయ్యారు అంటే అది కూడా జనసేన స్ట్రాటజీ కావచ్చు. జనరల్ గా మీరు ఒకటి గమనించుంటారు, ఆయన మీకు తెలుసు సార్, జనసేనకి ఒక డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, అజయ్ గారు చూస్తుంటారు. ఆయన అసలు ఇలా పార్టీ అనుమతి లేకుండా ఎవరన్నా ట్వీట్ చేసినా మాట్లాడినా తక్షణం ఆయన ఒక పెద్ద లెటర్ ఇంగ్లీష్లోను తెలుగులోను రెండిట్లోనూ రిలీజ్ చేస్తారు. ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగు, తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళ కోసం అని చెప్పేసి. మరి ఇది ఒకవేళ నిజంగా పార్టీ నియమావళిని అతిక్రమించి క్రాంతి గారు గనక ఈ ట్వీట్ చేసి ఉంటే ఈ పార్టీకి వచ్చేసి ఉండాలి కదా. అంటే పార్టీ అనుమతి తీసుకుని ఆవిడ పెట్టారని అనుకోవచ్చు కదా. పార్టీ అనుమతి తీసుకొని ఉండొచ్చు, లేదంటే పార్టీకి నిర్ణయాలకు అనుగుణంగా కూడా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు అధికార ప్రతినిధులు చాలా మంది చెప్తా ఉంటారు, మాకు ఒక లిమిటేషన్ ఉంటుంది, ఏ విషయం మీదైనా కొద్దిగా ఎక్సీడ్ అయ్యి మాట్లాడితే మాకు ఎమ్మటినే శ్రీముఖం నోటీసుల రూపంలో లేకపోతే ఫోన్ రూపంలో వెంటనే వచ్చేసింది. సో అట్లాంటప్పుడు ఆమె అంత పెద్ద ట్వీట్ చేయటమే కాదు, ఆమె ఏమన్నారంటే అసలు మీరు వైసీపీ నీడకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు, మీరు కోర్టుగా పనిచేస్తున్నారనే యాంగిల్ కూడా తీసుకొచ్చింది ఆమె. చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. అది మామూలుగా ఏదో ఒక విమర్శలు లేకపోతే ఆయనకి సంబంధించి అంటాం కాదు. అంటే అది అక్కడ స్ట్రాటజిక్ గా మొత్తం వర్మ గారు గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా చేస్తున్న అంశాలన్నింటినీ కూడా అక్కడ ఏకరువు పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పొత్తులో భాగంగా ఉన్నప్పుడు 21 స్థానాల్లో జనసేనకు సంబంధించి అందరూ ఇట్లా తెలుగుదేశం వాడు కౌంటర్ ఇస్తారనుకోండి, ఇంక పొత్తుకు అర్థం ఉంటుంది కదా. ఇంకోటి ఏం చెప్తానంటే, నేను గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపాదన చేశారు. ఏంటి, ప్రతి నియోజకవర్గంలో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమన్వయ కమిటీలు ఉండాలి. ఆ సమన్వయ కమిటీలు ఎక్కడ ఆచూకీ కనిపించట్లేదు. ఆ సమన్వయ కమిటీలు ఉంటే ఆ కమిటీలు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మీట్ అవటం, ఆ తర్వాత దానికి రైట్ సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, మీ దగ్గరికి వెళ్ళే ముందు కొలికపూడి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆయన 48 గంటల అల్టిమేటం, ఆయన ఏంటి తుఫాన్ హెచ్చరిక కేంద్రం లాగా ప్రతి గంటకి ఒక బులెటిన్ రిలీజ్ చేస్తుంటారు తుఫాన్ హెచ్చరిక కేంద్రం వాళ్ళు. అలాగే ఆయన మాట్లాడతారు, ఆయనకు సరదా అది. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కొలికపూడి శ్రీనివాస్ గారు. కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి? కొలికపూడి శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేదు, రోజు జగన్ తిట్టమని ఓట్లేదు. కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదు. చూశారు కదా మన సురేంద్ర నాయుడు గారు, చూశారు కదా కొలికపూడి శ్రీనివాస్